అంకిత గారు మాట్లాడిన మాటలకి రాజుగారి గొంతులో తడి ఆరినట్టే అనిపించాయి అనమాట. కాళ్ళ మీద కాలు వేసుకుని బిల్లప్పుడు కొట్టడం కాదంటే ఎన్ని మాట్లాడినా రాజుగారు టైటిల్ ఒకటి వీడియో ఒకటి పెట్టారనమాట. ఇక నీ 5:30కి వీడియో పెడతారంటే ఏం పెడతారు ఏంటి ఏమైనా రియాక్ట్ అవుతారా అంటే అబ్బే ఏం పౌరుషం కూడా లేకుండి. ఎందుకంటే తప్పుంటే తన చెప్పింది ఏది కరెక్ట్ కాదు, అంతా తప్పు చెప్పింది, తప్పుడు మాట చెప్పింది అని అంటే కోపం వస్తుంది కదా. అంటే ఇవన్నీ నిజాలు కాబట్టి రాజుగారు ఒక మాట కూడా ఎత్తకుండా సైలెంట్గా తన పని తను చేసుకుంటా వీడియోస్ వెళ్ళదీస్తున్నాడా, లేకపోతే ఇది ఇంకా చూడలేదా, ఎవరైనా ఇవ్వలేదా? అయినా అంత ఘనంగా 9 లక్షల వ్యూస్ వచ్చినప్పుడు, అంతమంది జనాలు చూసినప్పుడు ఇక ఆ మాత్రం కూడా మనిషికి చీమ కుట్టినట్టే ఉంటారా ఏంటి అనేది అనిపిస్తుంది అనమాట. అయినా సరే యూట్యూబ్లో వచ్చినాక ఉండక పాజిటివ్ గురించి తెచ్చి నిండా నెట్టింటా మునిగాడు అనమాట. ఏదైనా సరే ఎవరి లైవ్ పాల్గొన్నప్పుడు అంకిత గారు మాట్లాడే ఒక్కొక్క మాటకి ఇంకొకసారి నోట్లో మాట కూడా ఎట్టడమాట. నా పాస్ట్ కూడా తీస్తే ఈసారి ఈయనంత దరిద్రుడు ఎవరు లేనంతే అర్థం. అయినా అంకిత గారు అంటున్నారు కదా, ఆ దరిద్రపు జీవితం కానీ ఆ మనిషిని కానీ ఇంకా ఊహించడం అనేది తలుచుకున్న వేస్టే. నిజంగా రాజుగారే రాంగ్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అంకిత గారి మాటలలో? మీకేనా రాంగా రైటా?